గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. My name is Dr. Komula Sharath. As a faculty of history, today topic is ఢిల్లీ సుల్తానులు సాంస్కృతిక పరిస్థితులు. ఢిల్లీ సుల్తానులు సాంస్కృతిక పరిస్థితులు. పరిచయం. ఢిల్లీ సుల్తానత్ మతపరమైన రాజ్యం. ఢిల్లీ సుల్తానత్ మతపరమైన రాజ్యం. ఇస్లామిక్ న్యాయ సూత్రాల ప్రకారము ఢిల్లీ సుల్తానత్ ఖలీఫా సామ్రాజ్యంలో ఒక భాగం. ఢిల్లీ సుల్తానుల ఆదరణ వలన పారశిక, సరస్వతం, ఉర్దూ భాష, స్థానిక హిందూ పాలకుల ఆదరణ వలన సంస్కృత భక్తి ఉద్యమ ప్రవక్తల వలన దేశీయ భాషలు బాగా అభివృద్ధి చెందెను. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో సాంస్కృతిక పరిస్థితులు దేశీయ భాషల ద్వారా అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ పాయింట్, సారస్వతాభివృద్ధి. సారస్వతాభివృద్ధి. ఢిల్లీ సుల్తానుల ఆదరణ వలన పారశిక, సరస్వతం, ఉర్దూ భాష, స్థానిక హిందూ పాలకుల ఆదరణ వలన సంస్కృత భక్తి ఉద్యమ ప్రవక్తల వలన దేశీయ భాషలు బాగా అభివృద్ధి చెందెను. నెక్స్ట్ పాయింట్, పారశిక, సారస్వతం. బుఖారా, బాగ్దాద్, ఖైరోలకు దీటుగా ఢిల్లీ, లాహోరులు పారశిక విద్యా కేంద్రాలుగా బాసిల్లెను. పర్షియా, ఈజిప్ట్ మొదలగు దేశాల నుండి అనేక మంది కవులు, పండితులు, కళాకారులు, అనేక మంది కవులు, పండితులు, కళాకారులు ఢిల్లీ ఆస్థానమును అలంకరించిరి. ఢిల్లీ ఆస్థానమును అలంకరించిరి. ఢిల్లీ సుల్తానత్ యుగ కవులందరిలో అమీర్ ఖుస్రూ గొప్పవాడు. ఇతడు బాల్బన్ కాలంలో ఢిల్లీ కొలువులో చేరి గియాజుద్దీన్ తుగ్లక్ కాలం వరకు ఉండెను. ఇతని రచనలలో ముఖ్యమైనవి అల్లావుద్దీన్ చరిత్ర. ఇతడు సైనికుడుగా అనేక దిగ్విజయ యాత్రలందు పాల్గొనెను. తాను వ్రాసిన తుగ్లక్ నామా గ్రంథములో ఎక్కువ హిందీ పదాలను వాడెను. మహమ్మద్ బిన్ తుగ్లక్, హసన్ హనీ,
షేక్ నిజాముద్దీన్ హసన్ బ్రదర్ ఈ చాచ్ అను కవులను పోషించెను. బ్రదరు ఈ చాచ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అఖండ విజయాల గూర్చి షానామాను వ్రాసెను. ఢిల్లీ సుల్తానత్ యుగములో పెక్కు పారశిక చరిత్రకారులు గలరు. వారిలో ముఖ్యులు జియాజుద్దీన్ బారానీ, షామ్స్ ఈ సిరాజ్ ఆసిఫ్ మొదలగువారు. జియావుద్దీన్ బారానీ తరబ్ ఈ ఫిరోజ్ షా తుగ్లక్ చరిత్ర, షామ్ ఈ సిరాజ్ ఆసిఫ్ సైతం ఫిరోజ్ షా తుగ్లక్ విజయాలను వర్ణించెను. ఇంకను బహుమని సుల్తానుల ఆదరణలో ఇస్లామీ తబతబా బర్హేన్ మసీర్ పెరిస్లా మొదలగు చరిత్రకారులు కలరు. నెక్స్ట్, ముస్లింల విద్యాభివృద్ధి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ గవానును వంటి వారు ముస్లిము విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ గవాన్ వంటి వారు ముస్లిము విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. కొందరు ముస్లిం పండితులు ఆల్ బేరూని వలె సంస్కృతమును అభ్యసించి సంస్కృత గ్రంథాలను పారశిక భాషలోకి అనువాదించాడు. నెక్స్ట్, సంస్కృతం. నెంబర్ 2, సంస్కృతము. వీరు సంస్కృతమును పోషింపకపోయినప్పటికీ తూర్పు, దక్షిణ భారతదేశంలోని హిందూ పాలకుల ఆదరణలో సంస్కృత భాష సరస్వతాలు రసపుత్ర యుగములో వలె వర్ధిల్లినవి. బెంగాలు వీధుల నాటి సుప్రసిద్ధ సంస్కృత విద్యా కేంద్రాలు బెంగాల్ నందు రఘునంద, మిథిలీ నందు పద్మభదత్, విద్యావతి, ఉపాధ్యాయ, వాచస్పతి మొదలగు వారు సంస్కృత సరస్వతమునకు అనేక వ్యాఖ్యానాలు, వ్యాకరణ అలంకార గ్రంథాలు వ్రాసిరి. ఇంకను నాటి సుప్రసిద్ధ పండితులు, కవులు ఎవరనగా కర్మ మీమాంస వ్రాసిన పార్థసారథి మిశ్రా, అనుభాష్యము వ్రాసిన వల్లభుడు, అమీర్ మదమహర్దన వ్రాసిన జయసింగ్ సూరి, ప్రత్యుత్మయ అభ్యుదయం వ్రాసిన రవివర్మన్, పార్వతి పరిణయం రాసిన వామనభట్ట బాణుడు, విద్యామాధవ, లలిత మాధవ అను గ్రంథాలు రచించిన రూప గోస్వామి, ప్రతాపరుద్ర యశోభూషణం వ్రాసిన విద్యానాథుడు, కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఆస్థాన పండితుడుగా ఉన్నాడు మొదలగు వారు. ఈ విధంగా
ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సంస్కృతం కూడా హిందూ పాలకుల యొక్క ఆదరణలో మరి వర్ధిల్లింది. నెంబర్ 3, దేశీయ భాషలు. దేశీయ భాషలు. భక్తి ఉద్యమ ప్రవక్తలు తమ బోధనలను దేశీయ భాషలలో సాగించుట వలన దేశవ్యాప్తంగా దేశీయ భాషలు అభివృద్ధి చెందాయి. కబీర్ వ్రాసిన దోహాలు, సఖీలు హిందీ సరస్వతంలో ఆణిముత్యాలు. వాల్మీకి రామాయణమును కృత్తివాసుడు, భాగవతమును మాలధ్వర బెంగాలీలోకి అనువాదించిరి. ఈ విధంగా అనువాదించిన తర్వాత మీరాబాయి ప్రజా భాషలలోనూ అంటే రాజస్థానీ, నానక్ పంజాబీలోను, నామదేవ్ మరాఠీలోను తమ బోధనలను సాగించి ఆ భాషల అభివృద్ధికి దోహదం చేసిరి. విజయనగర చక్రవర్తుల ఆదరణలో తెలుగు భాష సారస్వతాలు మహోజ్వల దశకు అందుకున్నది. ఈ విధంగా దేశీయ భాషలు కబీరు, వాల్మీకి, మీరాబాయి అనేక మంది భక్తి ఉద్యమ ప్రవక్తలు తన బోధనలను దేశీయ భాషల్లో సాగించడం ద్వారా దేశవ్యాప్తంగా దేశీయ భాషలు అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ 4th ఉర్దూ భాషోత్పత్తి. హిందూ ముస్లింల సమన్వయానికి నిదర్శనం ఉర్దూ భాషోత్పత్తి. పారశిక, అరబ్బీ భాషలు నాటి రాజభాషలు. హిందువులు మాట్లాడు హిందీ, ముస్లింలు మాట్లాడు పారశిక, టర్కీ, అరబీ భాష పదజాల సమ్మేళనమే ఉర్దూ భాష. ఉర్దూ భాషలో ఆదికవి అమీర్ ఖుస్రు. నెక్స్ట్ వాస్తు శిల్పకళాభివృద్ధి. వాస్తు శిల్పకళాభివృద్ధిలో హిందుస్థానీ శైలి. ఢిల్లీ సుల్తానత్ యుగంలో వాస్తు శిల్పకళ రంగాలలో విశిష్టమైన అభివృద్ధి సాధింపబడెను. వాస్తు శిల్పకళలందు దేశీయ విదేశీయ రీతులు సమ్మేళనమై హిందుస్థానీ శైలి లేక ఇండో ఇస్లామీ లేక ఢిల్లీ శైలిగా రూపొందెను. సర్ జాన్ మార్షల్ చెప్పినట్లు ఈ శైలిలో హిందూ ముస్లిం లక్షణాలు రెండును మేళవించి ఉన్నవి. ఇట్టి మేళవింపు ముఖ్య కారణాలు ఏమనగా, 1, వీరు విదేశాల నుండి స్థవతులను రప్పించి
నిర్మాణాలకు రూపకల్పన చేసినను వానిని నిర్మించుటకు మాత్రము ఇందు పనివారులను ఇందు శిల్పాలను నియమించక తప్పలేదు. ఇట్లు నియమింపబడిన వీరు కట్టడాలలో దేశీయ రీతులను అనుసరించిరి. మసీదులు మొదలగు ముస్లిం నిర్మాణాలలో ధ్వంసం చేయబడిన హిందూ జైన ఆలయాల భాగాలను ఉపయోగించుట. హిందూ జైన ఆలయాలపై కప్పును గోడలు గోపురాలయందు మార్పులు చేసి వారిని మసీదులుగా మార్చుట. హిందూ జైన ఆలయాల పైకప్పును గోడలు గోపురాలయందు మార్పులు చేసి వానిని మసీదులుగా మార్చుట. శిల్పాలంకరణ విశాలమైన ప్రాకారం వంటి లోపలి వైపు స్తంభాలపైన మండపాలు మొదలగు లక్షణాలు హిందూ ముస్లిం వాస్తు రీతికి హిందూ ముస్లిం వాస్తు శైలిలో ఉండుట మొదలగునవి. ఇవిగాక ఈ శైలిలో హిందూ వాస్తు రీతిని భిన్నమైన దర్జు చేయుట, మినార్ల నిర్మాణం, గుమ్మటం, కామాన్, ఖండవృతి దారలు, రంగు పెంకులను ఇటుకలను వాడుట మొదలగు ముస్లిము వాస్తు శిల్ప లక్షణాలు ఇందు జోడించబడినవి. హిందుస్థానీ శైలిలో నిర్మింపబడిన నిర్మాణాలు ఢిల్లీ నందుండుటచే దీనిని ఢిల్లీ శైలి అని కూడా పిలువబడుతుంది. నెక్స్ట్, ఈ విధంగా హిందుస్థానీ శైలి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో శిల్పరంగంలో వాస్తురంగంలో విశిష్టమైన అభివృద్ధి సాధించినను ఇస్లామీ లేక ఢిల్లీ శైలిగా రూపొందించింది. విదేశాల నుండి నిర్మాణాలకు రూపకల్పన చేసినను వానిని నిర్మించుటకు మాత్రము హిందూ పనివారులను హిందూ శిల్పులను నియమించక తప్పలేదు. ఈ విధంగా ఈ శైలిలో హిందూ వాస్తురీతికి విభిన్నమైన దర్జు వేయుట, మినార్ల నిర్మాణము, గుమ్మటము, కమాను, ఖండవృత్తి దారలు, రంగు పెంకలను ఇటుకలను వాడుట మొదలగు ముస్లిం వాస్తు శిల్ప లక్షణాలు ఇందులో జోడించబడి ఉన్నవి. ఈ హిందుస్థానీ శైలిలో నిర్మింపబడిన నిర్మాణాలు ఢిల్లీ నందు ఉండటచే దీనిని ఢిల్లీ శైలి అని కూడా పిలువబడడం జరిగింది. నెక్స్ట్, హిందుస్థానీ శైలిలో నిర్మించిన కట్టడాలలో ముఖ్యమైనవి. హిందుస్థాను శైలిలో నిర్మించిన కట్టడాలలో ముఖ్యమైనవి: ఏ. ఖువాబ్ ఉల్ ఇస్లాం అంటే ఇస్లాం శక్తి అని అర్థం. ఈ మసీదుపై ఖురాన్ సూక్తులు వ్రాయబడినవి. ఖువాబ్ ఉల్ ఇస్లాం ఇది మసీదు. ఈ మసీదుపై ఖురాను సూక్తులు వ్రాయబడినవి.
ఇది ముస్లిం కట్టడమైనను వానిని తీర్చిదిద్దిన వారు హిందువులేనని సర్ జాన్ మార్షల్ అభిప్రాయం. దీనిని క్రీస్తు శకము 1191లో ఢిల్లీ సుల్తాన్ను పరిపాలించిన కుతుబుద్దీన్ ఐబక్ తన ఢిల్లీ ముట్టడికి గుర్తుగా నిర్మించెను. ఢిల్లీని ముట్టడించడానికి గుర్తుగా కువాబ్ ఉల్ ఇస్లాం అంటే ఇస్లాం శక్తి అని అర్థము. ఈ మసీదుపై ఖురాన్ సూక్తులు వ్రాయబడినవి. ఢిల్లీని ముట్టడించడానికి గుర్తుగా కుతుబుద్దీన్ ఐబకు నిర్మించెను. నెక్స్ట్ బి కుతుబ్ మినార్. ఇది మొదట ముస్లిం ప్రార్థనా స్తంభంగా ప్రారంభమైంది ఢిల్లీలో. చివరకు భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపనకు గుర్తుగా నిలిచిపోయిన గోపురం ఇది. దీని ఎత్తు 244 అడుగులు. ఇందు 5 అంతస్తులు గలవు. దీని నిర్మాణమును ప్రారంభించినది కుతుబుద్దీన్ ఐబక్. ఆయనను దీనిని పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబకు కుతుబ్ మినారు ప్రార్థన స్తంభంగా ప్రారంభం చేసి దేశంలో ముస్లిం రాజ్యస్థాపనకు గుర్తుగా ఈ కుతుబ్ మినార్ను నిర్మించడం జరిగింది. ఈ గోపురం యొక్క ఎత్తు 244 అడుగులు. ఇందులో 5 అంతస్తులు గలవు. దీని నిర్మాణమును కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించాడు. కానీ చివరికి కుతుబుద్దీన్ ఐబకు దీనిని పూర్తి చేసినాడు. దీనిని పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబకు కుతుబ్ మినార్ను ప్రారంభించాడు. దానిని పూర్తి చేయలేకపోయాడు. కానీ ఢిల్లీ రాజ్యానికి రాబడిన సుల్తాను ఇల్టుట్మిష్ మాత్రము దీనిని పూర్తి చేసినాడు. ఇది అన్ని అంగులు కలిగిన సమగ్రమైన గోపురానికి నిదర్శనమని ఫెర్గుసన్ అభిప్రాయం. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో 244 అడుగుల 5 అంతస్తుల నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబకు కుతుబ్ మినార్ను నిర్మించడం జరిగింది. నిర్మించి దీనిని నిర్మాణము ప్రారంభించాడు. కానీ పూర్తి చేసిన వారు ఎవరనగా ఇల్టుట్మిష్. ఢిల్లీ సుల్తాన్లో ఇల్టుట్మిష్ దీనిని అన్ని అంగులతో కలిగిన సమగ్రమైన గోపురానికి నిదర్శనంగా ఫెర్గుసన్ అభిప్రాయం. నెక్స్ట్ సి అలై దర్వాజా. అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాను. అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాను. హిందుస్థానీ శైలిలో అలంకార వర్ణ వైచిత్రానికి ఇది నిదర్శనము. హిందుస్థానీ శైలిలో అలంకార వర్ణ వైచిత్రానికి ఇది నిదర్శనము. అలై దర్వాజా తుగ్లక్ కాలపు నిర్మాణాలలో ఆడంబరం, వర్ణ వైచిత్రం, అలంకరణలు కానరావు. దీనికి ముఖ్య కారణము తుగ్లక్ వంశీయులు మతపరముగా నిష్ఠగరిష్ఠులగుట, రాజ్యపు ఆర్థిక వనరుల దెబ్బతినుట, గియాసుద్దీన్ తుగ్లక్ సమాధిలో హిందూ వాస్తురీతుడైన అమలకము, కలశము వాడుట విశేషము.
ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో అలై దర్వాజా, సయ్యద్ లోడీలు ఖిల్జీ యుగపు హిందుస్థానీ ప్రభావంను పునరుద్ధరింప యత్నించి విపులయ్యారు. సయ్యద్ వంశం, లోడి వంశం ఖిల్జీ యుగపు కాలంలో హిందుస్థానీ వైభవంను పునరుద్ధరింప ప్రయత్నం చేసి విఫలులైరి. ఈ విధంగా అలై దర్వాజా యొక్క ముఖ్యమైన విషయాలు. అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించిండు. ఇతడు అలంకార వర్ణ వైచిత్రానికి హిందుస్థానీ శైలిలో నిర్మించాడు. ఇది వైచిత్రానికి భారతదేశంలో నిదర్శనము. అదే కాకుండా సయ్యద్ వంశం, లోడి వంశం ఖిల్జీ కాలంలో హిందుస్థానీ వైభవమును పునరుద్ధరింప ప్రయత్నించి వీరు విఫలులయ్యారు. నెక్స్ట్ పాయింట్, స్థానిక శైలులు. హిందుస్థానీ శైలి ముస్లిం పాలనలో ఢిల్లీ కేంద్రముగా బాసిల్లినను బెంగాలు, జోన్పూర్, బీదర్, మాల్వా, గుజరాత్లందు స్థానిక వాస్తు శిల్పరీతులు జనించుట ముదవాహము. ఇటుకలు బెంగాల్ శైలిలో బాగా వాడబడెను. ఈ శైలిలో నిర్మించిన కట్టడాలు లక్నౌతి, గౌర్, పాండువా మొదలగు చోట్ల గలవు. ఇందు పాండువా నందు నిర్మింపబడిన అదీన మసీద్ పరిణామంలో పెద్దది. ఇందు 410 గుమ్మాటాలు గలవు. దీనిని సికిందర్ షా నిర్మించెను. ఈ సికిందర్ షా 410 గుమ్మటాలను సికిందర్ షా నిర్మించాడు. తర్వాత హిందూ ప్రభావము జోన్పూర్ శైలిలో ఎక్కువ. అయ్యలదేవి మసీదు ఈ శైలిలో నిర్మింపబడిన మనోహర కట్టడము. స్థానిక హిందూ, జైన సంప్రదాయాలు స్పష్టంగా గుజరాత్ శైలిలో కనబడవును. మహమ్మద్ నగర్ నందు అహ్మద్ షా నిర్మించిన జామీ మసీద్, చంపనేదు నందు నిర్మింపబడిన మహమ్మద్ బఘర్వా సమాధి ఈ శైలిలో నిర్మింపబడిన వానిలో ముఖ్యమైనవి. మాలవ శైలికి కేంద్రము మాండు, థారులు. మాండు నందు నిర్మింపబడిన జమా మసీద్, ఇందోల మహల్, జహాబ్ మహల్, బాజ్ బహదూర్ రాజా భవనాలు మొదలగునవి సుప్రసిద్ధమైనవి. ఇందోల మహల్ అంటే ఉయ్యాల మందిరం నిర్మాణము విచిత్రమైనది. దీని గోడలు అధోముఖముగా ఉన్నందున ఉయ్యాల వలె ఊగుతున్నట్లు కనిపించును. దక్షిణ భారతదేశంలో బహుమని, విజయనగర రాజ్యాలలో కొనసాగించిన కట్టడాలయందు హిందుస్థానీ రీతులేగాక స్థానిక శైలులు సైతం మేళవించినవి. ఉదాహరణ, విజయనగర హంపి శిథిలాలలో పద్మమహల్, గజశాల,
చంద్రగిరిలోని కట్టడాలు, మధురలోని తిరుమల నాయని మహల్ మొదలగు కట్టడాలలో హిందుస్థానీ శైలిని కనబడును. బహుమని రాజ్యంలో గుల్బర్గాలోని జామీ మసీద్, పారశిక ఖోర్దావా మసీదుకు అనుకరణ. ఇంకను ఈ యుగంలో దక్షిణ భారతాన సుప్రసిద్ధ నిర్మాణాలు బీజాపూర్లోని గోల్ గుంబాజ్, హైదరాబాద్లోని చార్మినార్ మొదలగునవి. ఈ స్థానిక శైలులలో ఢిల్లీ కేంద్రముగా హిందుస్థానీ శైలి ముస్లిం పాలనలో బాసిల్లింది. ఇదే కాకుండా బెంగాల్, జోన్పూర్, బీదర్, మాల్వా, గుజరాత్లందు కూడా స్థానిక వాస్తు శిల్పరీతులు జనించుట ముదవాహము. హిందూ ప్రభావము జోన్పూర్ శైలిలో ఎక్కువ. అయ్యలదేవి మసీదు ఈ శైలిలో నిర్మింపబడిన మనోహర కట్టడము. ఈ విధంగా మాండునందు నిర్మింపబడిన జమా మసీద్, ఇందోలా మహల్, జహాబ్ మహల్, బజ్ బహదూర్ రాజా భవనాలు మొదలగు సుప్రసిద్ధమైనవి. దక్షిణ భారతదేశంలో బహుమని విజయనగర సామ్రాజ్యంలో కొనసాగించిన కట్టడాలయందు హిందుస్థానీ రీతులే గాక స్థానిక శైలుల సైతము మేళవించినవి. మధురలో తిరుమల నాయని మహల్, చంద్రగిరిలో కట్టడాలు, పద్మమహల్, గజశాల మొదలగు కట్టడాలలో హిందుస్థానీ శైలి కనబడును. బహుమని రాజ్యంలో గుల్బర్గాలో జామీ మసీద్, బీజాపూర్లోని గోల్ గుంబజ్, హైదరాబాద్లో చార్మినార్ లాంటి కట్టడాలను స్థానిక శైలుల ద్వారా నిర్మించడము జరిగింది. నెక్స్ట్ ముగింపు. ఢిల్లీ సుల్తానత్ మతపరమైన రాజ్యము. ఇస్లామిక్ న్యాయసూత్రాల ప్రకారం ఢిల్లీలో ఖలీఫా సామ్రాజ్యంలో సాంస్కృతిక పరిస్థితులు ఈ విధంగా ఉండిపోయాయి. కాబట్టి భక్తి ఉద్యమ ప్రవక్తలు వలన దేశీయ భాషలు బాగా అభివృద్ధి చెందాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పారశిక, సారస్వతం, ఉర్దూ భాష స్థానిక హిందూ పాలకుల ఆదరణ వలన సంస్కృతము కూడా ఢిల్లీ సుల్తానుల యొక్క ఆదరణ పొందింది. థ్యాంక్ యూ.